దినవ భారత వీర కిశోర నేను ఈ భారతి కన్న తల్లి నన్ను పాలన చేసిన పాలవెల్లి ఈ భారత మాతృగర్భమున కోరి జన్మింతు శతకోటి జన్మముల్ ఓ భారత భారతి అందుకొనవమ్మ శత సహస్ర నమస్సుమాంజలి. భారత భారతి శ్రీ చరణారవిందాలకు నమస్కరిస్తూ వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు వెంకటేశ్వర గారు, ఇంతకుముందు ఉన్న విద్వాన్ రెడ్డి గారు, సత్యమూర్తి గారు, మిగతా మిత్రులు, ప్రియాతి ప్రియమైన భగవత్ స్వరూపులైన చిన్నారి పిల్లలకు శుభాశీస్సులు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనం బులగుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మను నమ్ముకొంటిని అహమ్ము ఇహమ్మును మానిపూనికన్ అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మను సుగీతమ్ముల సత్కవిత్వమ్ముల సుసంస్కృతి ధారలు ధారత ఉగ్గుపాలుగా గై కొమ్మని పోసిన ఎట్టి రసపూర్ణ వికీర్ణ సువర్ణన కర్తయవు మా అమ్మను నమ్ముకొంటిని. సమ్మిళిత ఆర్ద్రభావ మనసా వచసా శిరసా పదే పదే రమ్మని చేరదీసి శిరమ్ము ఉరమ్మున చేర్చిన ఎట్టి మా అమ్మను నమ్ముకొంటిని. అమ్మను మహనీయ భారములనేనిక మోయగలేనటంచు కంఠంబున కచ్చ పిన్నిలిపి నా మృదు భాషల పల్లవించు వ్యాజమ్మున సుస్వరావలి నిషిక్తము చేసిన ఎట్టి మా అమ్మను నమ్ముకొంటిని. అమ్మను అమ్మనంచు హృదయమున నమ్మిన సత్యదీక్షతో సొమ్ములు గిమ్ములుంగొని సొక్కి శరీరము వాయకుండ ఏ సమ్మెట పోటులన్బడక సద్గతి శ్రీహరి భక్తి తత్వరాజ్యమున రాజరాజుగా తుషార పటీర కీర్తియో కొమ్ములు కుమ్ము గిత్తలను కోలను కాడిన గట్టి పులాల సౌరులో దుమ్ములు ధూళియు పూసుకొని దుక్కిట దున్నుట చేజనించు చెమ్మెట ధారలే కవన చిత్రణమందు సారధారలంచు ఆ ముని ముఖ్య సన్నిభుడు అహంకృతి దూరుడు ఆర్ద్ర చిత్తుడౌ బమ్మెరపోత రాజకవి భాగవతమ్ము జగద్విదార్థమై కమ్మిన కారు చీకటుల కాలమునందున చిమ్మిన లేత వెన్నెలల సీతమయూఘుని రేఖవోలే ఏ అమ్మను నమ్ముకొని చేసే అనయమ్ము నయమ్ము ప్రియమ్ము మీర ఆ అమ్మను నమ్ముకుందము. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నది మన ఆర్యోక్తి. ప్రత్యక్ష దైవం తల్లి, మనకు జన్మనిచ్చిన తల్లి, దాంతోపాటు మనకు ఈ భూమి తల్లి భూమాత, భారత మాత. తర్వాత గోమాత, ఆ తర్వాత
గంగామాత. మన జన్మ ఇచ్చిన తల్లితో పాటు ఈ ముగ్గురు కూడా మనకు తల్లులతో సమానం. ఎవరెవరు? భూమాత అంటే భారతమాత కనిపిస్తుంది, తర్వాత గోమాత, తర్వాత గంగామాత. ముగ్గురు మనకు తల్లులు. రామాయణంలో రావణ వధ జరిగిన తర్వాత ప్రపంచంలో అతి సుందరమైనటువంటి నగరం లంకా నగరం. ఆ లంకా నగరాన్ని చూసి యుద్ధంలో జయించిన తర్వాత ఎవరైతే గెలుస్తారో వారికే సొంతమవుతుంది. సో రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ధర్మ శాస్త్ర ప్రకారం లంకా నగరం ఎవరి సొంతం? రామచంద్రుని సొంతం, జయించిండు కాబట్టి. లక్ష్మణుడు తమ్ముడు ఏమంటాడంటే, ఇంత సుందరమైనటువంటి సువర్ణ బంగారంతో కూడిన లంకా నగరాన్ని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది, ఈ లంకా నగరాన్ని మనమే ఉంచుకుంటే బాగుంటుందేమో అని రామునితో లక్ష్మణుడు అన్నప్పుడు రామచంద్రుడు ఏమంటాడంటే, అపి స్వర్ణమయి లంక లక్ష్మణ నరోచతే జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి. వెరీ గుడ్. ఒక్కసారి చెప్పండి కొట్టున్నాను, అద్భుతంగా మీరే చెప్తున్నాం. ప్రతి ఒక్కరు చెప్పాలి. ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇంత సంస్కారం మీకు లభించింది. 140 కోట్ల భారతీయులకు ఈ మాట నోటి మీద ఉండాలి. కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచంలో ఏ దేశానికైనా ప్రతి పౌరుడు గుర్తుంచుకోవాల్సిన అద్భుతమైన దేశభక్తి ప్రబోధాన్ని యుగాల ముందు రామచంద్రుడు ప్రపంచానికి అందించాడు. ఎందుకంటే తల్లి గొప్పదే, ప్రత్యక్ష దైవం, కానీ జన్మనిచ్చిన తల్లి కంటే జన్మభూమి గొప్పదని గొప్ప సందేశాన్ని ఇచ్చిండు. ఎందుకంటే తల కొరివితో తల్లి రుణం తీరుతుందేమో, తల్లిదండ్రుల రుణం, కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి నిన్ను మోసి భరించి పెద్ద చేసి చనిపోయిన తర్వాత కాల్చి బూడిద చేస్తే కూడా నిన్ను భరించే ఈ భూమాత, ఈ జన్మభూమి అన్నిటికంటే తల్లి కంటే స్వర్గం కంటే కూడా జన్మభూమి గొప్పది అనే గొప్ప దేశభక్తి భావాన్ని ఏనాడో ఆ రామచంద్ర ప్రభువు ప్రపంచానికి బోధించినటువంటి అద్భుతమైన దేశభక్తి అందులో కనిపిస్తుంది. అందుకే ఈరోజు ప్రతి భారతీయుని గుండెల్లో నిండైనటువంటి దేశభక్తి మనం చూస్తూ ఉన్నాం. సో అట్లాంటి తల్లులను మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు జన్మనిచ్చిన తల్లితో పాటు భారతదేశంలో మనకు తల్లితో సమానంగా పవిత్రంగా చూడమని పెద్దలు చెప్పినటువంటి అద్భుతమైన వాక్యాలు మనకు అమ్మల కన్నయ్యమ్మ. మనం తెలుగు వాళ్ళం అయినందుకు అదృష్టవంతులం అనుకోవాలి. ఎందుకంటే భాగవతం తెలుగులో అద్భుతంగా రచించినటువంటి పోతన మహాత్ముడు మన తెలుగువాడు. ఆయన భాగవత ప్రారంభం చేసుకుంటూ దేవుణ్ణి ప్రార్థించండి. ఎవరైనా గొప్పవాళ్ళు కావాలంటే, జీవితంలో సక్సెస్ఫుల్ విజయవంతం కావాలంటే కావాల్సింది స్వామి వివేకానంద చెప్పినట్టు, ఇఫ్ యు వాంట్ సక్సెస్, faith upon yourself, then faith upon God, then success is yours అని చెప్తారు. మన మీద మనకు అచంచలమైన విశ్వాసంతో పాటు భగవంతుని మీద నమ్మకం ఉన్నప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం. ఎందుకంటే మానవ ప్రయత్నానికి భగవంతుని యొక్క అనుగ్రహం తోడైతేనే ఎవరైనా విజయాన్ని సాధించగలుగుతారు. అందుకే ఆ భగవంతుని యొక్క భక్తి ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి ఆ అమ్మను మొట్టమొదలు ఆ భాగవతాన్ని ప్రారంభించే ముందు అమ్మకు నమస్కారం చేసిండు. అమ్మల గన్నయమ్మ. ఈ పద్యాలు 2-3 పిల్లలకు ఇస్తే ప్రతి ఒక్కరి నోటిలో ఉండాల్సినటువంటి అద్భుతమైన మహామంత్రాలవి. 3 అమ్మలు ఎవరు? లక్ష్మి,
సరస్వతి, పార్వతి. వీళ్ళు ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, అంటే ముగ్గురు అమ్మల స్వరూపం కూడా ఒక చండి, దుర్గా, జగన్మాత. సో మనకు మన పెద్దలు అందించినటువంటి గొప్ప సంస్కారం, తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలి, వారి అనుగ్రహాన్ని పొందాలి, రోజు నమస్కారం చేయాలి, అమ్మను నాన్నను సంతోషపెట్టాలి. మనం గొప్ప వ్యక్తులు తయారు కావాలంటే ఇవి మనం నేర్చుకోవాల్సిన సంస్కారాలు. తల్లిదండ్రులకు ప్రత్యక్ష దైవంగా భావించి కేవలం నమస్కారమే కాదు, వాళ్ళ సంతోషపడే విధంగా మనం ప్రవర్తించాలి. మన జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఈ ముగ్గురు అమ్మలు, వాళ్ళతో పాటు భారత మాత, భూమి కూడా తల్లి, మన భూమి నుంచే అన్నీ మనకు లభిస్తాయి. ఆ తర్వాత భూమాత, గోవు ఎక్కడ సురక్షితంగా ఉంటుందో, మానవ జీవితం గోవుతో పాటు ముడిపడి ఉంది కాబట్టి గోవు రక్షించబడితే మానవుడు సురక్షితంగా జీవించగలుగుతాడు, పర్యావరణం పరిశుద్ధంగా ఉంటుంది. అందుకని గోవును కూడా మాతగా భావించిన తర్వాత కావాల్సింది నీరు, గంగామాత. మానవ జీవితమే నీటితో ముడిపడి ఉంటుంది కాబట్టి ఇవి పెద్దలు అందించిన గొప్ప ఆదర్శాలు. ఇక భాగవత విషయానికి వస్తే దశావతారాల గురించి, అంటే అవతారము అంటే తార అంటే ఏంటి? నక్షత్రం. ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో. సో అవతారము అంటే పైనుంచి దిగి రావడం. భగవంతుడు పైనుంచి భూమిపైకి రావడం అవతారం, ఇన్కార్నేషన్. ఎందుకు భగవంతుడు దిగి రావాలి? భగవంతుడు సంకల్ప మాత్రం చేత ఏదైనా చేయగలిగే శక్తి, సామర్థ్యాలు భగవంతునికి ఉన్నాయి. ఆయన అవతారం ఎత్తాల్సిన అవసరం లేదు. సింప్లీ ఇఫ్ హీ థాట్ హిమ్సెల్ఫ్ హీ కెన్ డూ ఎవ్రీథింగ్ సెట్ రైట్. మనసులో అనుకుంటే జరిగిపోతుంది, అంత శక్తి. ఆయనే సృష్టి, స్థితి, లయ కారకుడు. మరి ఎందుకు అవతారాన్ని ధరిస్తాడు అంటే, అవసరం లేకున్నా ఎందుకు అవతారాన్ని ధరిస్తాడంటే భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి. అద్భుతం. ఎందుకు అవతారాన్ని ధరిస్తాడో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పినటువంటి మాటలు. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెరిగిపోతుందో, ఆయా సమయాలలో నేను అవతారాన్ని ధరిస్తాను అని ఎవరు చెప్తున్నారు? ఎవరో చెప్తే మనం నమ్మాల్సిన అవసరం. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి మాటలు. ఇంకా ఏం చెప్తాడు ఆయన? సాధువులను రక్షించడానికి, భక్తులను కాపాడడానికి భూమిపైన భగవంతుడు అవతరిస్తాడు. అదొక కారణమైతే పెద్దలు ఇంకో కారణం చెప్తారు. తల్లి ప్రేమ పొందడానికి భగవంతుడు అవతారాన్ని ధరిస్తాడు అని. ఆయన అవతారం లేకుండా కూడా సంహారం చేయగలుగుతాడు. అంటే తల్లి ప్రేమ అంత గొప్పది. మీరు చిన్నపిల్లలు కదా, తల్లి ఎంత ప్రేమ చూసుకుంటుందో తెలుసా? అనురాగం ఆత్మీయతకసలు పేరు అమ్మ, ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మ. అనురాగం ఆత్మీయతకసలు పేరు అమ్మ, ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మ. ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మ. ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి అమ్మ. అమ్మకు రోజు నమస్కారం చేస్తుండ్రా?
అమ్మ అంటే అమ్మ నాన్న. సో అమ్మ ప్రేమ అంత మధురమైంది, ఏది ఆశించకుండా పిల్లల్ని ప్రేమిస్తుంది, అది వాత్సల్యము అంటాం. అందుకనే భగవంతుడు కూడా అవతారాన్ని తల్లి ప్రేమ పొందడానికి తీసుకుంటుంది అన్నది ఒక కారణం. ఇక అనేక అవతారాలు ఉన్నాయి, అందులో ముఖ్యమైనటువంటి అవతారాలు దశావతారాలు అని చెప్పుకోవడం జరుగుతుంది. 10 కాదు, చాలా అవతారాలు ఉన్నాయి భగవంతునివి. అందులో ప్రధానంగా దశావతారాలకు ప్రత్యేకత ఉంది. మీరు స్కూల్లో చదువుతారు, బాటనీ, జువాలజీలో, బయాలజీలో థియరీ ఆఫ్ ఎవల్యూషన్ థియరీ అని చెప్పి మీకు ఉండొచ్చు, పెద్ద పిల్లలు ఉన్నారు కాబట్టి. మీకు నేర్పించేటప్పుడు హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ, హూ ప్రపోజ్డ్ ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్, ఎవరు థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రతిపాదించింది ఎవరు? మన పుస్తకాలలో నేర్పించేది డార్విన్ ప్రతిపాదించిండు అని చెప్పి మీకు పుస్తకాలలో సిలబస్లో ప్రపంచం మొత్తము ఆయన పేరు పిల్లలకు చెప్పి నేర్పించడం జరుగుతుంది. ఎవరు? డార్విన్, జీవశాస్త్ర పితామహుడు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఎందుకంటే జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రపంచానికి బోధించిండు అని ప్రపంచమంతా ఆయన పేరుతో పిల్లలకు నేర్పిస్తూ ఉన్నారు. ఏంటి జీవ పరిణామ సిద్ధాంతం? వాట్ ఈస్ ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్? మీరు చదువుకుంటే ఎవరైనా చెప్పొచ్చు. థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఏం చెప్తుంది అంటే, మొట్టమొదలు జీవం నీళ్ళల్లో పుట్టింది. ద క్రియేషన్ స్టార్టెడ్ ఇన్ వాటర్. ఎందుకంటే ప్రపంచం మొత్తం జలమయమై ఉన్నది అని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం నీరే, భూమి లేదు, కాబట్టి నీళ్ళల్లో జీవం పుట్టింది. ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత పరిణామాలు చెంది కొంత భూమి పైకి లేచింది, కొంత సముద్రంగా ఉందా. ఇప్పుడు 3వ వంతు భూభాగం ఉంటే 3 రెట్లు భూమి కంటే ఎక్కువ సముద్రం ఉంది. సో భూమి పైకి లేచినప్పుడు ఉభయచరాలు, ఆంఫిబియన్స్ పుట్టినాయి, భూమి మీద నీళ్ళల్లో పుట్టే జంతువులు. ఆ తర్వాత భూమిపైన ఉండే జంతువులు వచ్చినాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా మానవ రూపం అన్నది సంతరించుకుంది అని చెప్పి ఇట్లా ఎవల్యూషన్ థియరీని ఈరోజు సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. కానీ వేల లక్షల సంవత్సరాలకు ముందు డార్విన్ తాతలు ముత్తాతలు అసలు బట్టలు కట్టుకోనప్పుడు అచ్చపు చీకటింట్ల పొరులాడుచునుండ ప్రపంచమెల్ల నీ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగన్ మణిదీపికల్ కనన్ వచ్చిన ఖండ ఖండముల వారికి తీరునట్లుగా బిచ్చము పెట్టే భారత సవిత్రి ప్రియంబున 2 చేతులను చచ్చిన జాతి కాదు మరి చావదు 1000 యుగాలకైనా వెన్నిచ్చిన జాతి కాదు పరుగెత్తు విరోధుని పిలిచి కౌగిట గుచ్చిన జాతిరాయిది మరుత్తరు శాఖలతోడ హాయిగా అచ్చనకాయలాడుకొనెరా మనకీర్తి లతామ తల్లికల్. వేల కోట్ల సంవత్సరాల చరిత్ర భారతదేశానికి ఉంది. అమెరికా 2000 సంవత్సరాల చరిత్ర, చైనా 5000 సంవత్సరాల చరిత్ర, ఇస్లాం 1500 సంవత్సరాల చరిత్ర. అంతకుముందు అవి లేవు. కానీ భారతదేశం యొక్క చరిత్ర అనంతమైనటువంటి చరిత్ర మనకుంది. ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం మనం. తెలుసా మీకు? ఎన్ని యుగాలు? 4 యుగాలు. కలియుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, సత్యయుగం, లేకపోతే కృతయుగం. 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం. 14 మన్వంతరాలు గడిస్తే ఒక కల్పకం. అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు, డే టైం, సహస్రయుగ పర్యంతమని భగవద్గీతలో కూడా ఉంది.
అంటే మనుషులు సైంటిస్టులు ఊహకు అందనటువంటి అద్భుతమైన కాల గణన టైం క్యాలిక్యులేషన్ భారతదేశంలో ఉంది. అక్కడి నుంచి మన చరిత్ర మనకు పెద్దలు అందించడం జరిగింది. అంటే ఒక మన్వంతరం అంటే 60,30,27,000 సంవత్సరాలు ఒక మన్వంతరం. కలియుగం అంటే 4,32,000 సంవత్సరాలు. దానికి 2 రెట్లు ద్వాపర యుగం. కలియుగానికి 3 టైమ్స్ త్రేతాయుగం. కలియుగానికి 4 టైమ్స్ సత్యయుగం, కృతయుగం. ఈ 4 యుగాలు కలిస్తే 43,20,000 సంవత్సరాలు, 43,20,000 ఇయర్స్ అయితే ఒక మహాయుగం. ఇట్లాంటి 71 మహాయుగాలు, 71 మహాయుగాలు అయితే ఒక మన్వంతరం. 14 మన్వంతరాలు అయితే బ్రహ్మకు ఒక పగలు. అంటే సృష్టి మొత్తం మళ్ళీ అంతమైపోయి క్రియేషన్ మళ్ళీ ఈ 1000 యుగాల తర్వాత, అంటే బ్రహ్మ నిద్రపోతే మళ్ళీ అంత టైం అవుతుంది. ఒక పగలు, ఒక రాత్రి, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సృష్టి జరుగుతుంది, క్రియేషన్. ఇట్లా ఒక సృష్టి, ఒక కల్పకం 60 కోట్ల మనకు 30,67,20,000 సంవత్సరాలు అని చెప్పి కోట్ల సంవత్సరాలు ఒక మన్వంతరం. అట్లా ఎన్నో మన్వంతరాలు, 14 మన్వంతరాలు. ఇప్పటికీ 6 మన్వంతరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు 6వ మన్వంతరం జరుగుతుంది. మనం పూజ చేస్తే బ్రాహ్మణులు సంకల్పం చెప్తారు, కలియుగే ప్రథమ పాదే మరి వైవస్వత మన్వంతరే అని చెప్పి మనం సంకల్పంలో చెప్పుకుంటాం. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఆ కలియుగంలో ఏ మన్వంతరం? వైవస్వత మన్వంతరం అంటే ఇప్పుడు సగం మన్వంతరాలు అయిపోయినాయి. ఇంత అద్భుతమైన కాల గణన భారతదేశంలో ఉంది. వేద వ్యాసులు వేదాలను 4 విభాగాలు చేసిన. వేదము అంటే భగవంతుని నుండి మనకు వచ్చినటువంటి జ్ఞానం, అవి ఎవరు రాసింది కాదు. అలాంటి వేద రాశిని విభాగం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక వేదాన్ని 100 సంవత్సరాలు చదివినా మనం పూర్తిగా అర్థం చేసుకోలేం. అలాంటి వేదాలను విభాగం చేసినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు. వేదాల విభాగంతో పాటు 18 పురాణాలు రాశాడు, అష్టాదశ పురాణాలు. ఇన్ని రాసిన తర్వాత వేదవ్యాసుడు మహాభారతం కూడా రాశాడు, పంచమ వేదంగా పిలుచుకుని. అందులోనే భగవద్గీత ఉంది. 1,00,000 శ్లోకాలతో కూడిన మహాభారతం, 700 శ్లోకాలతో ఉన్నటువంటి అందులో అంతర్భాగమైన భగవద్గీత. ఇంత రాసినటువంటి వేదవ్యాసులు సంతృప్తి చెందక కొంత అసంతృప్తితో ఉన్న సమయంలో నారద మహర్షి ఆయన దగ్గరికి రావడం, ఎందుకయ్యా మహానుభావ, నీవు విచారంగా ఉండడానికి కారణం ఏంటి? ఇంత గొప్ప పని చేసినటువంటి వ్యక్తివి అంటే ఎందుకో నాకు తృప్తి లేదు అని వేదవ్యాసులు అన్నప్పుడు, అవును నిజమే, మీరు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. అసలైన పని ఏంటి? భగవంతునికి భక్తునికి మధ్య ఉండే సంబంధం గురించి మీరు ఇంతవరకు వివరంగా చెప్పలేదు. ఎందుకంటే సృష్టి జరిగేది మొత్తం భగవంతుడు సృష్టిస్తాడు. ఈశ్వర సర్వభూతానం, భగవంతుని సృష్టిలో భగవంతుడు కూడా ఉన్నాడు. కానీ భగవంతునికి భక్తునికి మధ్య ఉండే సంబంధాన్ని వివరంగా మీరు ప్రపంచానికి అందిస్తే బాగుంటుంది, అప్పుడే మీకు కూడా తృప్తి అని చెప్పినప్పుడు అప్పుడు వచ్చినటువంటి కావ్యం, అప్పుడు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి భాగవతం. భాగవతం అంటే భగవంతుని యొక్క చరిత్ర, భగవంతుని యొక్క అవతారాలు, భగవంతునికి భక్తునికి మధ్య ఉండే సంబంధం, భగవంతుని యొక్క భక్త వత్సలత్వం. భక్త వత్సలుడు అంటే భక్తులను అంతగా ప్రేమించే వ్యక్తి భగవంతుడు. ఇది మనకు భాగవతంలో ఉంది. భాగవతం దశావతారాల గురించి
అనేక కథలు భగవంతునికి భక్తునికి మధ్య ఉండే సంబంధాల గురించి మనకు తెలియజేస్తాయి. అదే ఇప్పుడు దశావతారాలు, అందులో కొన్ని ఈరోజు మీకు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం దశావతారాలు. ఈ విధంగా భాగవతంలో ప్రారంభంలో కలియుగం మనకు 4 యుగాల గురించి చెప్పినప్పుడు సత్యయుగంలో ధర్మం 4 పాదాలపైన ఉంది. తర్వాత త్రేతాయుగం వచ్చేసరికి ధర్మం 3 పాదాలపైన ఉంది. ద్వాపర యుగంలో 2 పాదాలపైనే ఉంది. ప్రస్తుతం కలియుగంలో ధర్మం ఒకే పాదం పైన ఉంది అని భాగవత ప్రారంభంలో ఈ భాగవతాన్ని మనకు అందించినటువంటి మహానుభావులు భాగవతం గురించి ప్రారంభంలోనే కలియుగ ప్రస్తావన వస్తుంది. పరీక్షిత్తు పేరు విన్నారా? మహాభారత యుద్ధం జరిగిన తర్వాత పాండవులు, పంచపాండవులు వారి పిల్లలందరినీ అశ్వత్థామ చంపేసాడు వారసులు లేకుండా. విజయం పొందిన వీరికి వారసత్వం ఉండొద్దని చెప్పి దుర్యోధనునికి మిత్రుడు, క్లోజ్ ఫ్రెండ్ అశ్వత్థామ. కల్కి సినిమాలో చూసాను. అశ్వత్థామ చేసిన ఘోరమైన పని ఏంటంటే ఉప పాండవులను చంపేసాడు. చంపిన తర్వాత ఇక పాండవుల తర్వాత వాళ్ళ పిల్లలు లేరు కాబట్టి రాజ్యం వారసత్వం లేకుండా చేసిన అని చెప్పి దుర్యోధను సంతోషపెట్టడానికి నిద్రలో ఉన్నటువంటి ఉప పాండవుల తలకాయలు తీసేసారు. ఆ తర్వాత అర్జునుని కొడుకు ఎవరు? అభిమన్యుడు. అభిమన్యుడు కూడా చనిపోయాడు. అభిమన్యుని భార్య ఉంది, ఆమె గర్భవతి. ఇక వాళ్ళ వారసులు ఎవరు అంటే అభిమన్యుని కొడుకు పుడితే వాడు తర్వాత రాజు అవుతాడు. ఇక వాడిని కూడా చంపేయాలని చెప్పి అశ్వత్థామ కడుపులో, ఆ ఉత్తర కడుపులో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చంపడానికి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసింది. ఆ బ్రహ్మాస్త్రం వెళ్ళి ఉత్తర గర్భంలో ఉన్న ఆ పిండాన్ని చంపే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు పాండవులకు అర్థం కాలేదు, శత్రువు కనిపిస్తలేడు, ఉత్తర కడుపు మంటలో బాధపడుతూ ఉంది, ఏం చేయాలో అర్థం కాకపోతే అప్పుడు కృష్ణ పరమాత్ముడు వేడుకుంటే కడుపులోకి చిన్న రూపంలో వెళ్ళి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించి ఆ కడుపులో ఉన్న చిన్న పిల్లవాడిని కాపాడాడు. ఆ పిల్లవాడే తర్వాత పంచపాండవులు వెళ్ళిపోయిన తర్వాత ఈ భారతదేశానికి రాజయ్యాడు. ఎవరైనా? పరీక్షిత్తు మహారాజు, అర్జునుని మనుమడు. కలియుగ ప్రారంభం కూడా మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత కలియుగం ప్రారంభమైంది. కలి పురుషుని ప్రభావం ఈ కలియుగంలో మొదలైంది. అందుకే ఇప్పుడు ధర్మం ఒకే పాదం మీద ఉంది అంటాం. ఎందుకు? కలి ప్రభావం ఉంటుంది. ఎక్కడ చూసినా అధర్మం, అరాచకం, అన్యాయం కనిపిస్తూ ఉంటుంది కలియుగంలో. అందుకే కలి పురుషుడు పరీక్షిత్తుకు కనిపించాడు. వాడిని చంపాలని ప్రయత్నిస్తే ప్రాధేయపడ్డాడు, నన్ను చంపొద్దు మహారాజా, ఎక్కడో ఒక దగ్గర ఈ రాజ్యంలో నేను బ్రతకడానికి నాకు చోటు ఇవ్వమని అడుగుతాడు. అడిగితే సరే అని జాలిపడి బ్రతుకు అని చెప్పి వదిలిపెడతాడు. నాకు ఏదో ఒక ప్లేసు చూపించమని అడిగినప్పుడు కలి ఏం చూపిస్తాడు అంటే జూదం, గుర్తుపెట్టుకోండి, మద్యపానం, వ్యభిచారం, హింస, సువర్ణం అంటే అక్రమ అర్జన, ఈ 4-5 ప్రదేశాలలో నువ్వు బ్రతుకు అని పరీక్షిత్తు కలి పురుషుణ్ణి వదిలిపెట్టాడు. వీటి జోలికి పోవద్దన్నట్టు ఇవన్నీ చాలా చెడ్డ ప్రదేశాలు. అంటే ధర్మాత్ములైన ప్రజలు వీటి జోలికి వెళ్ళరు అని చెప్పి
ఈ 5 ప్రదేశాలను కలిపురుషునికి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఒకరోజు ఆయన ఒక కిరీటాన్ని పెట్టి వేటకు పోయాడు. ఆ కిరీటం ఎక్కడిది అంటే స్వర్గంలో వీళ్ళు పాండవులు యుద్ధం చేసి స్వర్గానికి ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి వాళ్ళు ఓడించి అక్రమంగా తెచ్చినటువంటి అది కిరీటం. అది నెత్తి మీద పెట్టుకున్నాడు కాబట్టి అక్రమ ఆర్జన కలిపురుషుని యొక్క స్థానం. అది కూడా హింస ఇవన్నీ ఉన్నాయి కదా, జూదం, క్లబ్లలో పోవడము, మద్యపానం తాగడము. అది తాగితే ఏమైందంటే ధర్మం అన్నది ఉండదు, వీటి జోలికి పోవద్దు మనం. సో అక్కడ ధర్మం లేదు, కలి ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ ఎప్పుడైతే నెత్తి మీద కిరీటం పెట్టుకున్నాడో అక్రమంగా సంపాదించినటువంటి తెచ్చిన కిరీటం, కలిపురుషుడు పరీక్షిత్తును ఆవహించాడు. కాబట్టి ధర్మంగా పరిపాలించిన పరీక్షిత్తుకు మనసులో కొన్ని రానటువంటి ఆలోచనలు వచ్చినాయి. వేటలో అలసిపోయి ఒక మంచినీళ్ళు తాగాలని చెప్పి ఒక ఆశ్రమానికి వెళ్తాడు. ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు, శమీక ముని. ఆ తపస్సులో రాజు వచ్చిండన్న విషయాన్ని గుర్తించాడు. రాజుకు కోపం వస్తుంది. ఎందుకు? మామూలుగా అయితే కోపం రావద్దు, కలి ప్రవేశించాడు కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. కోపం వచ్చి ఏం చేస్తాడంటే అక్కడ చూస్తే ఒక చచ్చిపోయిన పాము ఉంటుంది, అది తీసి తలపైన వేస్తాడు, వేసి వెళ్ళిపోతాడు. వాళ్ళ కొడుకు వచ్చి చూసేసరికి తండ్రి తపస్సు చేస్తుంటాడు, మెడ పైన చచ్చిపోయిన పాము కనిపిస్తుంది. ఎవడ్రా దుర్మార్గుడు ఈ పని చేసిండు, తపస్సులో ఉన్న మా శమీకముని తండ్రి గారి పైన ఈ పాము వేసి అవమానించిన వ్యక్తి ఎవరైనా సరే 7 రోజుల్లో పాము కరిచి చనిపోవుగా కానీ శపిస్తాడు. ఎవరిని తెలియదు, కాకపోతే ఎవరిని శపించినట్టు? రాజును, పరీక్షిత్తును శపిస్తాడు. ఈ గొడవ అవుతుంటే అప్పుడు శమీకమును లేచి ఏం జరిగింది బాబు అంటే ఇట్లా ఎవరో పామేసాను, నేను శపించేసిన, 7 రోజుల్లో చనిపోతాడు. అయ్యో ఎంత పొరపాటు చేసినావు నాయన, రాజుగారినే శపించినావు, నువ్వు మహాత్ముడైనటువంటి పరీక్షిత్తును చనిపోమని శపించినావు. ఇది రాజు లేకపోతే రాజ్యం అల్లకల్లోలం అయిపోతుంది, కాబట్టి ఎవరైనా వెళ్ళి రాజుకి వార్త చెప్పండి అని పంపిస్తుంది. అప్పుడు పరీక్షిత్తుకు వచ్చి ఈ విధంగా జరిగిందని చెప్తారు. శమీకముని కొడుకు నిన్ను శపించిండు, 7 రోజుల్లో నువ్వు చనిపోతావని. అప్పుడు పరీక్షిత్తు ఏం చేయాలి? రాజు నన్ను శపిస్తాడా అని చెప్పి ఆ శపించిన ముని పైన దాడి చేసి తీసుకురాని పట్టుకొని రమ్మని చెప్పొచ్చు. ప్రపంచంలో చావు గురించి తెలిసినటువంటి వ్యక్తులు తక్కువ మంది ఉంటారు. ఒకడు కంసుడు 20 సంవత్సరాల తర్వాత చనిపోతావు అని చెప్పి ఆకాశవాణి పలికింది. నీ చెల్లెలు కడుపులో పుట్టే అష్టమ సంతానం, 8వ సంతానం నిన్ను చంపుతుంది. 8 మంది పుట్టాలంటే 20 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ ఆయన పెద్ద కావడానికి ఇంకో 10-15 ఏళ్ళు, అంటే 30-40 సంవత్సరాల తర్వాత చనిపోతావు అని చెప్పి ఆకాశవాణి పలికినప్పుడు కంసుడు ఏం చేసిండు? తన ప్రాణాలు కాపాడుకోవడానికి సొంత చెల్లెల్ని బావను తీసుకుపోయి చెరసాలలో బంధించి బ్రతకడానికి విశ్వ ప్రయత్నం చేశాడు కంసుడు. అంటే దుర్మార్గులు ఎట్లా ఉంటారు? పరీక్షిత్తుకు 7 రోజుల్లో చనిపోతామని తెలిసింది. పరీక్షిత్తు కూడా అట్లా చేయొచ్చు, రాజు కాబట్టి ఎవరు శపించిండ్రో వాళ్ళను తీసుకొచ్చి బంధించి హింసించవచ్చు, చంపేయచ్చు. కానీ మహాత్ముడు కాబట్టి పరీక్షిత్తు ఏం చేసిండంటే యాక్సెప్ట్ చేసిండు. నేను చేసింది పొరపాటు కాబట్టి వారు శపించిండ్రు, దాన్ని అనుభవిస్తా అని చెప్పి యాక్సెప్ట్ చేసి ఈ 7 రోజులలో నేను నా జీవితాన్ని తరింపజేసుకోవాలి. ఏం చేస్తే నా జన్మ తరించిపోతుంది, మళ్ళీ జన్మరాహిత్యం లేకుండా మోక్షాన్ని పొందొచ్చో పెద్దలను పిలిచి సమావేశపరిచి అడిగాను. నాకు 7 రోజుల టైం ఉంది, 7 రోజుల్లో నేను ఏదో ఒకటి చెయ్యాలి అని అడిగితే వాళ్ళంతా అన్నారు, మేము 7 రోజులలో నీ జీవితాన్ని తరింప చేయలేము, కానీ ఒక మహాత్ముడు ఉన్నాడు శుకబ్రహ్మ, వేద వ్యాసుని కొడుకు శుకబ్రహ్మ.
పుట్టుకతోనే భగవద్ జ్ఞానాన్ని పొందినటువంటి మహానుభావుడు. ఆయన అయితేనే నీకు 7 రోజుల్లో నీ జీవితం తరించేటట్టు చేయగలుగుతాడు అన్నప్పుడు పరీక్షిత్తు ఎవరిని ప్రార్థించిండు? శుకబ్రహ్మను ప్రార్థిస్తే శుకబ్రహ్మ దిగి వచ్చి ఈ గంగా తీరంలో 7 రోజులు ఈ భాగవతాన్ని పరీక్షిత్తుకు బోధించిండు. అంటే భాగవతం ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే భాగవతం ఎవరు విన్నా, భాగవతం అంటే భగవంతుని గురించి. మనందరినీ సృష్టించింది భగవంతుడు కాబట్టి మనకు భగవంతునితో డైరెక్ట్ రిలేషన్ ఉంది. ప్రపంచంలో ఎవరు ఉన్నా లేకపోయినా మనకు ఎల్లప్పుడూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే భగవంతుడు. ఆయన అనుగ్రహం ఉంటే తప్పకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరు మన వాళ్ళు లేకపోయినా భగవంతుడు ఒక్కడు మనకు అనుగ్రహిస్తే మనం జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకే ఈ భాగవతం అంటే భగవంతుని గురించి, మన గురించి, మనకు భగవంతునికి ఉన్న సంబంధం గురించి తెలియజేసే అద్భుతమైన కథ పరీక్షిత్తు విన్న తర్వాత ఆయన మోక్షాన్ని పొందుతాడు. ఈ విధంగా భాగవతం అన్నది మన ప్రపంచానికి దొరికింది. అందులో భగవంతుని అవతారాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి అవతారం మత్స్యావతారం, అంటే ఫిష్. చేప ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. ఇందాక మనం థియరీ ఆఫ్ ఎవల్యూషన్ గురించి మాట్లాడుకున్నాం. మొట్టమొదలు జీవం ఎక్కడ మొదలైంది అంటే వాటర్లో, అంటే చేప. రెండవ అవతారం కూర్మావతారము, అంటే తాబేలు, టార్టాయిస్. టార్టాయిస్ ఎక్కడ ఉంటుంది? వాటర్లో ఉంటుంది, ల్యాండ్ పైన ఉంటుంది. అంఫీబియన్స్ అంటారు, అంటే నీళ్ళల్లో, భూమి పైన రెండిట్లలో జీవించే ప్రాణి. మూడవది వరాహ అవతారం, అంటే పంది అంటాం. కాబట్టి ఇది భూమిపైనే ఉంటుంది. ఆ తర్వాత నాలుగవది నరసింహ అవతారం, అంటే హాఫ్ ఎనిమల్ హాఫ్ మ్యాన్. తర్వాత వామన అవతారం. వామనుడు అంటే కంప్లీట్, అంటే మనిషి అవతారం, పూర్తిగా మనిషి. తర్వాత పరశురాముడు, అంటే వామనుడు అంటే పొట్టేవుడు, చిన్న సైజ్. తర్వాత పరశురాముడు అంటే మంచి బలవంతుడు, పరాక్రమం. తర్వాత పరిపూర్ణ అవతారం రామావతారం. ఆ తర్వాత బలరామ అవతారం, వ్యవసాయం, మనిషి బతకడానికి. ఆయన చేతిలో ఎప్పుడు నాగలి మనకు కనిపిస్తుంది. తర్వాత పరశురాముడు, రాముడు, బలరాముడు. తర్వాత శ్రీకృష్ణ అవతారం. కొన్ని చాట్లో బుద్ధ అవతారాన్ని ఇవ్వడం జరుగుతుంది, కానీ బలరాముడు. తర్వాత శ్రీకృష్ణుడు. ఇది ఎన్రిచ్డ్ ఫామ్ ఆఫ్ అవర్ మహావిష్ణు, అంటే పరిపూర్ణ భగవంతుని యొక్క అవతారం, కృష్ణ అవతారం. తర్వాత రాబోయేది కలికి అవతారం, కలియుగంలో ముందు వచ్చే అవతారం. వీటన్నిటినీ మనం గమనిస్తే జీవ పరిణామ సిద్ధాంతము ఇందులో కనిపిస్తుంది. అంటే వాటర్లో, తర్వాత వాటర్ అండ్ ల్యాండ్, తర్వాత కంప్లీట్ ల్యాండ్, తర్వాత హాఫ్ ఎనిమల్, హాఫ్, ఇట్లా లైఫ్ ఫార్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఇందులో దశావతారాలలో ఉంది. కాబట్టి వీటికి ప్రత్యేకత ఉంది. మరి దశావతారాల గురించి ప్రపంచానికి ఈ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఎవరు ప్రపంచానికి తెలియజేసిండ్రు? ఇప్పుడు డార్వినా, భారతీయుల? డార్విన్ కంటే 1000 సంవత్సరాల ముందు ఈ దశావతారాలు జీవ పరిణామ సిద్ధాంతాన్ని
థియరీ ఆఫ్ ఎవల్యూషన్, లైఫ్ ఎట్లా ప్రారంభమయ్యి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతూ మానవుడు తయారయ్యిండు అన్న గొప్ప సైంటిఫిక్ రీసెర్చ్ అన్నట్టు ఇది. కానీ పుస్తకాలలో ఇప్పటికీ భారతదేశంలో కూడా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఎవరు ప్రతిపాదించిండ్రు అంటే డార్విన్ అని చెప్పడము సరైంది కాదు. ఎందుకంటే డార్విన్ కంటే ముందు ఈ గొప్ప సైన్స్ విజ్ఞానం భారతీయులకు తెలుసు అనడానికి ఈ భగవంతుని అనేక అవతారాలు ఉన్నప్పటికీ దశావతారాలకు అంత ప్రత్యేకత ఉంది. ఇది తెలుసుకోవడం వల్ల ప్రతి భారతీయుడు గర్వపడాలి. ఎందుకంటే నా దేశంలో వేల సంవత్సరాల ముందు ఇంత గొప్ప జ్ఞానం ఉంది. పైథాగరస్ కంటే ముందు పైథాగరస్ థీరాన్ని ప్రతిపాదించింది భారతీయులు, జీరోను ప్రతిపాదించింది కనిపెట్టింది భారతీయులు, డెసిమల్ సిస్టమ్ను కనిపెట్టింది భారతీయులు. అద్భుతమైనటువంటి జ్ఞానం భారతీయులకు సొంతం అని ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా ఈ గొప్ప జ్ఞానం ఇందులో మనకు ఉంది. ఇది దశావతారాల గురించి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక అద్భుతమైనటువంటి విషయం. ఈ దశావతారాల ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే ఇప్పుడు జీవ పరిణామం ఇందులో ఉంది. ఈ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రపంచానికి తెలియజేసింది మనమే అన్న గొప్ప విషయం మనం తెలుసుకోవాలి. దాంతోపాటు ఈ చిన్నప్పుడు ఈ గొప్ప సంస్కారాలు ఇవన్నీ మనకెందుకు అని మీకు అనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే మొక్కై వంగనిదే మానై వంగదా అన్నట్టు చిన్నప్పుడు మంచి విషయాలు నేర్చుకుంటే ధ్రువుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు, అరవిందుడు, దయానందుడు, వివేకానందుడు చిన్నప్పుడే ఈ భక్తి భావాన్ని నేర్చుకున్నారు కాబట్టి గొప్ప వ్యక్తులు తయారైనరు. అందుకే పిల్లలకు మంచి విషయాలు పెద్దవైన తర్వాత రావాలంటే రావు. మీరంతా అదృష్టవంతులు. శంకరాచార్య ఇంతకుముందు విద్వాన్ రెడ్డి గారు చెప్పింది, అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చెప్పిన శంకరాచార్య ఒక గొప్ప మాట చెప్పిండు. 3 దుర్లభాలు ఉంటాయి అని చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ దశావతారాలు ఒక్కొక్కరు చెప్పాలి మీరు. తర్వాత 3 దుర్లభాలు. 1 మనుష్యత్వం, 2 ముముక్షత్వం, 3 సద్గురుత్వం. అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయట భూమి మీద, లివింగ్ క్రియేచర్స్ 84 lakhs. 84 లక్షల జీవరాశుల్లో మనిషి ప్రత్యేకం. అంటే వందల వేల జన్మలు ఎత్తిన తర్వాత మనిషిగా పుట్టే అవకాశం దొరుకుతుంది. అంటే కోటాను కోట్ల జీవరాశుల్లో ఒక్కరు మాత్రమే మనిషిగా జన్మిస్తారు. కాబట్టి మానవ జన్మ లభించడము దుర్లభం. మనందరికీ మానవ జన్మ వచ్చింది కాబట్టి మనమంతా అదృష్టవంతులం. 2వ దుర్లభం హైలీ పాసిబుల్ ఏంటి అంటే కోటాను కోట్ల జీవరాశుల్లో ఒక్కరే మనిషిగా జన్మిస్తారు. కోట్లాది మంది మనుషుల్లో ఒక్కరికే జ్ఞాన పిపాస, థ్రస్ట్ ఫర్ నాలెడ్జ్, సీకింగ్ మెంటాలిటీ. ఇప్పుడు చాలామంది పిల్లలు చాలా బాగా వింటున్నారు. ఆ వినాలనే కోరిక కూడా అందరికీ ఉండదు. కోట్ల మందిలో ఒక్కరికే వినాలి వినాలి, ఎవరైనా చెప్తుంటే ఏం చెప్తున్నారు అనే ఆసక్తి ఉండడం కూడా ఒక అదృష్టం. అందరికీ ఉండదు కదా. కొందరు వెనుక అక్కడిక్కడ తిరుగుతుంది, కొందరేమో మంచిగా వింటూ ఉన్నారు. ఈ మంచిగా వినడం కూడా ఒక అదృష్టం, ఒక దుర్లభం. అంటే వినాలి అనే కోరిక, జ్ఞానాన్ని పొందాలనే కోరిక అందరికీ ఉండదు. ఏం చెప్తున్నారులే మాకెందుకు అనుకుంటారు. కాబట్టి ఒక్కరికే, కోట్ల మందిలో ఒక్కరికే జ్ఞానాన్ని పొందాలనే కోరిక ఉంటుంది. ఇది 2వ అదృష్టం. ఇక 3వది ఏంటి అంటే సద్గురుత్వం. నేను మనిషిగా జన్మించిన, నాకు తెలుసుకోవాలని ఉంది కానీ చెప్పేవాళ్ళు కూడా దొరకడం కష్టం. అందరికీ మానవ జన్మ లభించదు. ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించిన అడవి స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నినుమోసని తల్లి కనక గర్భమున అని చెప్పినట్టు మనిషిగా పుట్టినవు. అందులో భారతదేశంలో పుట్టడం ఈ కర్మభూమి, దివ్యభూమి, ఇది మన జన్మభూమి అయినందుకు అదొక అదృష్టం. భారతదేశంలో పుట్టకపోతే ఇట్లాంటి గొప్ప విషయాలు మనకు తెలిసేవి కాదు. నాకు రామాయణం దొరికేది కాదు, రాముడు దొరికేది కాదు, కృష్ణుడు దొరికేది కాదు, కాబట్టి భాగవతం దొరికేది కాదు.
అది ఈ దేశంలో పుట్టడం వల్ల ఇవన్నీ నాకు లభించినాయి. ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుంటే మనం భారతీయులమైనందుకు గర్వపడే విషయాలు అనేకం మన పూర్వీకులు ఋషులు మునులు మనకు అందించినటువంటి గొప్ప అదృష్టం మనకు దక్కింది. కాబట్టి ఆ తెలుసుకోవాలనే ఆసక్తి కలగడం రెండో విషయం అయితే, చెప్పేవాళ్ళు దొరకడం మూడో విషయం, గురువు సద్గురువు లభించడం మూడో విషయం. ఇట్లా మీకు మూడు లభిస్తున్నాయి. మానవ జన్మ లభించింది, తెలుసుకోవాలనే కోరిక కలిగింది, చెప్పడానికి గొప్ప గొప్ప వ్యక్తులు మన పెద్దలు పిలిపించి మీకు చెప్తూ ఉన్నారు. అందుకే దంతంబుల్ పడనప్పుడే తనువునందు ఆరూడి ఉన్నప్పుడే కాంతా సంగము రోయనప్పుడే జరాక్రాంతము కానప్పుడే వింతల్ మేన చరించనప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలని పదాంబుజములను శ్రీకాళహస్తీశ్వర అని చెప్పి కాళహస్తీశ్వర శతకంలో ఏం చెప్తాడంటే, పనులు రాలి చాలామంది ఏమనుకుంటారు, దేవుడు భక్తి ఇవి మాకెందుకు, ఇవి ముసలోళ్ళకు అవసరం. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు పెద్దోళ్ళు, వాళ్ళు ఈ దేవుడు భక్తి అనేది వాళ్ళు చేసుకోవాలి, పిల్లలకు ఎందుకు? చాలామంది ఇట్లా అనుకుంటారు. మీ తల్లిదండ్రులకు నమస్కారం, మిమ్మల్ని ఇంత మంచి సంస్కారం నేర్చుకోవడానికి పంపించారు, కానీ బయట అందరి టైంపాస్ గురించి పనికి మాలిన విషయాలలో పిల్లలను పంపిస్తారు. సమ్మర్ వచ్చిందంటే సమ్మర్ క్యాంపులు ఎంజాయ్ చేయండి అని చెప్పి పంపిస్తూ ఉంటారు. కానీ భగవత్ భక్తి చిన్నప్పుడే రావాలి, వస్తేనే గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. అందుకనే మీకు ఆ అదృష్టం లభించింది, మీ తల్లిదండ్రులు ఈ సంస్కారాన్ని నేర్చుకోవడానికి పంపించిండ్రు. ఈ విధంగా చిన్నప్పుడు రావాలి భక్తి. చిన్నపిల్లలకి అవసరం. పెద్దగైన తర్వాత, ముసలిగైన తర్వాత కృష్ణ అనమంటే కూడా పళ్ళు రాలిపోయిన తర్వాత కృష్ణ అని కూడా పలకలేం. అప్పుడు దేవుని మీదకి మనసు పోవాలంటే పోదు. ఒక అతడు లోబి, పరమ లోబి, జీవితం మొత్తం ఆ విధంగానే బతికిండు. ఇక చనిపోయే పరిస్థితి వచ్చింది. 4 పిల్లలు ఉన్నారు, బాగా సంపాదించిండు, దేవుడు లేదు ఏం లేదు, సంపాదించాలి. 4 పిల్లలు ప్రాణం పోతుందని చుట్టూ చేరిండు. ఇక మా నాన్న ఏం చెప్తాడో, ఎవరికి అప్పిచ్చిండో, ఎక్కడ దాచిపెట్టిండో డబ్బులు ఎక్కడో ఉండి ఉంటాయని. తండ్రి ఏమంటుడు, బా బా అంటుడు. అప్పుడు నోరు కూడా వస్తలేదు, చనిపోయే ముందు అన్నీ బంద్ అయిపోతాయి, మాట్లాడలేకపోతున్నాడు. పిల్లలంతా ఆసక్తిగా చూస్తున్నారు, బా అంటే బంగారం గురించి ఏదో చెప్పబోతున్నాడు మా తండ్రి అని. చివరికి చెప్పు నాన్న చెప్పు, బా బంగారం ఎక్కడ ఉంది, ఎవరికి ఇచ్చినావు, ఎక్కడ దాచిపెట్టినావు అని అడుగుతుంది. చివరికి ప్రాణాన్ని బిగబట్టి చివరికి ఆయన చెప్పింది ఏంటంటే, ఆ బర్రె దూడ చీపురు గట్ట తింటుందట. చనిపోయే ముందు కూడా వానికి దేవుని మీద ధ్యాస లేదు. రామ కృష్ణ నారాయణ అని చెప్పి అనే పరిస్థితిలో లేడు. ఎందుకు? పుట్టినప్పటి నుంచి వానికి డబ్బు 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 సంపాదించాలనే కోరిక ఎవరికైతే ఉందో చనిపోయేటప్పుడు కూడా అదే కోరిక ఉంటుంది. వాళ్ళు మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పుడుతూ 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 ఉండాల్సిందే, వారికి మోక్షం అన్నది దొరకదు. అందుకనే చిన్నప్పుడే దేవుని గురించి మంచి విషయాలు నేర్చుకుంటే జీవితంలో మనం ఏం పని చేస్తున్నా అది మనల్ని కాపాడుతుంది. ఆ భక్తి అన్నది మనకు చాలా అవసరం. కాబట్టి మొదటి ఇప్పుడు మీరు తెలుసుకున్నది ఏంటి? దశావతారాలు, వాటి పేర్లు, వాటికి ఉన్న ప్రత్యేకతలు, దీనివల్ల మనకు తెలిసినటువంటి ఒక దృగ్విషయం, సైంటిఫిక్ ఆస్పెక్ట్, ఒక గొప్ప డిస్కవరీ. ఇది థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రతిపాదిస్తుంది. కాబట్టి థియరీ ఆఫ్ ఎవల్యూషన్ దశావతారాల్లో ఉంది. ఇది డార్విన్ కంటే ముందు ప్రపంచానికి చాటి చెప్పింది మన భారతీయులు అన్న విషయం మీరు ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇట్లా మరి భగవంతుణ్ణి అనేక విధాలుగా కొలిసినటువంటి మహాభక్తులు ఉన్నారు. నిరంతరం భగవత్ చింతనలో ఉన్నటువంటి వ్యక్తులు భగవంతుణ్ణి పొందుతారు. మనం ఎక్కడి నుంచి వచ్చినాం? ఇప్పుడు మీరు ఏదో ఒక ఇల్లు మీ అడ్రస్ చెప్తారు కదా, కానీ అక్కడికి రాకముందు పుట్టకముందు మనం ఎక్కడో ఉండుంటాం. కాబట్టి మన ట్రూ అడ్రస్, ట్రూ ఐడెంటిటీ ఏంటి అంటే భగవంతుడే మన ఐడెంటిటీ. అక్కడి నుంచే మనము తల్లి కడుపులోకి వచ్చినాం.
కాబట్టి తల్లి కడుపులోకి రాకముందు భగవంతుని దగ్గర ఉన్నాం కాబట్టి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఈ శిబిరం అయిపోయిన తర్వాత ఎక్కడ వెళ్ళాలనుకుంటారు? ఇంటికి పోవాలనుకుంటాం. ఇంటికి పోవాలని ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మన అడ్రస్ అదే. ఇంటికి వెళ్తే అమ్మా నాన్నల దగ్గర ఉంటే మనకు బాగుంటుంది అనే కోరిక మనిషిలో ఎట్లా ఉంటుందో, మన నిజమైనటువంటి మన తల్లిదండ్రులు ఆ భగవంతుడు కాబట్టి భగవంతుని దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అక్కడికి వెళ్ళడం అంటే భగవంతుని నిరంతరం భగవంతుడు చూపిన మార్గంలో నడవడం, భగవద్ ధ్యానం చేయడం, ఆ భగవంతునిలో ఐక్యం కావడం, దీన్నే మోక్షం అంటాం. ఇంతకుముందే ప్రార్థన చేసినాం మనం. దానికోసమే జీవితం ఎందుకు అంటే ద పర్పస్ ఆఫ్ లైఫ్, పరమ పురుషార్థాన్ని పొందడం. ధర్మ అర్థ కామ మోక్షాలు పురుషార్థాలు. పరమ పురుషార్థం ఏంటి? 4వది. పురుషార్థాలు ఎన్ని? 4. మనిషి పుట్టడానికి అర్థం అన్నట్టు అది. దాన్ని పొందడానికే జీవితం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చిండ్రు అంటే పురుషార్థాన్ని పొందడానికి. ఎందుకు చదువుకుంటున్నారు అంటే ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అసతోమ సద్గమయ, తమసోమ మృత్యోర్మ. సో ద మృత్యోర్మ అమృతంగమయ, దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. పరమ పురుషార్థం అంటే మోక్షము అంటే అమృతత్వం. మృతము అంటే చావు, అమృతము అంటే మోక్షం. చావు లేకుండా ఉండడమే అమృతం. సో అమృతము అంటే పరమ పురుషార్థం, అదే మోక్షం, అదే లిబరేషన్, అదే సాల్వేషన్, అదే ముక్తి. సో అది ఎట్లా వస్తుంది అంటే జ్ఞానం ద్వారా వస్తుంది. అందుకనే చదువు మృత్యోర్మ అమృతంగమయ. ఎవరైతే నిజమైన చదువుతారో ఆ చదువే అమృతం. ఇప్పుడు అక్కడ ఉంది మనకు క్షీరసాగర మదనం ఎప్పుడు జరిగిందంటే 2వ అవతారం ఏంటి? కూర్మావతారం. అది ఎందుకు వచ్చింది? ప్రపంచానికి అమృతాన్ని పంచడానికి. సో అమృతము అంటే ఇక్కడ జ్ఞానమే. సార్ ఎక్కడ దొరుకుతుంది అమృతము? ఆ యుగంలో దొరికింది, మాకు అమృతం దొరుకుతుంది అంటే అమృతం ఉంది, అదే జ్ఞానం. ఎవరైతే నిజమైన జ్ఞానాన్ని సంపాదిస్తారో వాళ్ళకు చావు లేదు. ఇప్పుడు వివేకానందుని గురించి మాట్లాడుతూ ఉన్నాం, అరవిందుని గురించి, దయానందుని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అదే అమృతం. వాళ్ళు చనిపోయినా వాళ్ళ గురించి ప్రపంచం మాట్లాడుతూ ఉంది అంటే వాళ్ళకు చావు లేదు. అమృతత్వాన్ని పొందడం, జ్ఞానం సంపాదిస్తే, శాశ్వతమైన యశస్సు కీర్తిని పొందితే వాళ్ళకు చావు లేదు. అదే మృత్యోర్మ అమృతంగమయ. కావాలంటే నువ్వు అట్లాంటి జ్ఞానాన్ని పొంది ఆ విధంగా జీవిస్తే మనకు శాశ్వతత్వం లభిస్తుంది. నీ పేరు చనిపోయిన తర్వాత కూడా ఈ లోకం గుర్తుపెట్టుకోవడం, అదే అమృతత్వం, అదే మోక్షం, అదే ముక్తి. అట్లాంటి జ్ఞానాన్ని మనం పొంది మనం అమృతత్వాన్ని పొందొచ్చు. మనం కూడా దేవతల్లాగా శాశ్వతంగా జీవించవచ్చు. శరీరం లేకపోయినా సరే మనం బ్రతికే ఉంటాం. అందుకే ఇప్పుడు వివేకానందుడు బ్రతికున్నట్ట లేనట్ట? శరీరం లేదు. ప్రపంచంలో ప్రతి యువకులు వివేకానంద గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అట్లా మన గురించి కూడా ఈ లోకం, మన ఇల్లు, ఇప్పుడు మన తాత ఎప్పుడు పుట్టిండో ఆయన పేరే తెలియదు. మన గురించి కూడా మనం మునిమనమలు మర్చిపోతారు. అట్లా ఉండొద్దు. ఇప్పుడు మన తాత కాకపోయినా వివేకానందుని గుర్తుపెట్టుకున్నాం. ఆ విధంగా మనం బ్రతికితే అట్లా బ్రతకాలని చెప్పి మృత్యోర్వ అమృతంగమయ అంటే అది. మొదటి అవతారం మత్స్యావతారం. ఇందులో కథాపరంగా మత్స్యావతారం హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలను తస్కరించి దొంగిలించి వెళ్ళిపోయినప్పుడు ఆ వెళ్ళి సముద్రంలో దాగి ఉన్నప్పుడు భగవంతుడు మత్స్యావతారం అవతరించి ఆ సముద్రంలో దాగిన హయగ్రీవుని సంహరించి తిరిగి వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పచెప్పడం వల్ల వేద జ్ఞానం ఉంటేనే సృష్టి జరుగుతుంది. ఈ మైకు తయారు చేయాలంటే దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకపోతే మైక్ తయారు చేయలేం, ఫ్యాన్ తయారు చేయలేం. సో బ్రహ్మకు భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం వేద జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా బ్రహ్మ సృష్టి చేస్తాడు, క్రియేషన్ చేస్తాడు. కాబట్టి అట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో మనకు మత్స్యావతారం వచ్చింది. తిరిగి వేద జ్ఞానాన్ని మనకు అందింపజేసినటువంటి అవతారం. ద పర్పస్ ఆఫ్ మత్స్యావతార ఈజ్
టు రిటైన్ ద వేద నాలెడ్జ్. రెండవది కూర్మావతారం. దేవతలు రాక్షసులు ఎప్పుడూ కొట్లాడుతూ ఉండేవాళ్ళు. ఒకప్పుడు రాక్షసులు బలవంతులై బలి చక్రవర్తి దేవతల పైన దండెత్తి స్వర్గాన్ని కూడా ఆయన ఆక్యుపై చేసుకున్నాడు. ఆ విధంగా మొత్తం లోకాలను జయించిన బలి చక్రవర్తి ఈ ఇంద్రుడు పదవి కోల్పోయినప్పుడు దేవతలకు స్వర్గాన్ని తిరిగి ఇప్పించడానికి, ఈ దేవతలకు అమృతాన్ని పంచడానికి, చావు లేకుండా చేయడానికి భగవంతుడు అంటే మంచి వాళ్లకు సహాయం చేయడానికి వచ్చినటువంటిది కూర్మావతారం. క్షీరసాగర మదనం జరిగింది. అందులో దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు సముద్రంలో నుంచి కాలకూట విషం పుట్టింది. వీళ్ళు ఏం చేశారు? అమృతం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అమృతం రాలేదు. ఏమొచ్చింది? ముందు కాలకూట విషం వచ్చింది. విషం వాళ్ళ వెంట వస్తూ ఉంటే భయపడి పరిగెత్తిపోయింది. ఎక్కడికి వెళ్ళినా మొత్తం లోకాలను అది కమ్మేస్తూ ఉంది. దాని బారిన పడి చనిపోయే ప్రమాదం ఉంది. అది దావాల అగ్నిలాగా లోకాలను కమ్మేస్తూ ఉంటే దేవతలు రాక్షసులు భయపడి పారిపోయింది. ఎక్కడికి పోయినరు? శివుని దగ్గరికి పోయాను. ఎందుకంటే అందరికీ ఆది దంపతులు పరమేశ్వరుడు కాబట్టి కాపాడమని చెప్పి దేవతలు రాక్షసులు శివుణ్ణి వేడుకుంటే పరమశివుడు ఏం చేసిందంటే పని చేసేటప్పుడు ఆయనకు చెప్పలేదు. ఆ విషం అందరినీ చంపేసేటట్టుంది లోకాలను, పరమేశ్వర కాపాడు అని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు ఆ కాలకూట విషాన్ని ఒక్కసారి ఇట్లా పట్టి ఒక గోళీలాగా రేగుపండులాగా దాన్ని చేతిలో తీసుకొని మింగేసింది. మింగిండా? మింగలేదు. మింగితే కడుపులోకి వెళ్తే లోకాలు పాడైపోతాయని చెప్పి ఆయన గొంతులో ఉంచుకున్నాడు. అందుకే పరమశివునికి నీలకంఠ అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఆయన గొంతు ఎట్లా ఉంటుంది? బ్లూ కలర్లో మారిపోయింది. ఎందుకు మారిపోయింది? బ్లూ అంటే విషము గొంతులో పెట్టుకున్నాడు. ఆ గొంతులో పెట్టుకునేటప్పుడు దేవతలు రాక్షసులు పరమశివుణ్ణి ప్రాధేయపడి పరమేశ్వర కాపాడు, చనిపోయేటట్టున్నాము ఈ కాలకూట విషయంతో అని వేడుకుంటే పరమేశ్వరుడు పార్వతి పర్మిషన్ లేకుండా ఆయన ఏ పని చేయడు. పార్వతితో చెప్పిన మాట ఏం చెప్తాడు అంటే పరహితము చేయునవ్వడు పరమహితుండగు భూత పంచకమునకు పరహితమే పరమధర్మము పంచేందుముఖి అని పార్వతితో చెప్తాడు. చూడు పార్వతి, ఈ దేవతల రాక్షసులు పాపం భయపడుతూ చనిపోతామనే భయంలో మన దగ్గరికి కాపాడమని వచ్చిండ్రు, వాళ్ళని కాపాడడం మన ధర్మం కదా అని ఇతరులకు సహాయం చేయడం. ఇంతకుముందు విద్వాన్ రెడ్డి గారు చెప్పిండు కదా, ఏం చేయాలి? మనం ఇతరులకు సహాయం చేయాలి. ఇప్పుడు పెద్దలు ఏం చేస్తున్నారు? వెంకటేశ్వరరావు గారు, మన సత్యమూర్తి గారు, వీళ్ళంతా మిమ్మల్ని పిలిచి వాళ్ళు ఇల్లు వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టి మీకోసం ఇక్కడ పనిచేస్తున్నారు అంటే ఇది మనం నేర్చుకోవాలి. వివేకానందుడు చెప్తాడు, దే ఓన్లీ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ద రెస్ట్ ఆర్ మియర్ డెడ్ అంటారు. ఇతరుల కోసం బతకడమే జీవితం, తన కోసం బతకడం జీవితం కాదు. అందుకే పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ బహంతి నదియ, పరోపకారాయ దుహంతి గావ, పరోపకారాయ ఇదం శరీరం. ఈ శరీరం ఎందుకు ఉంది అంటే ఇతరులకు ఉపయోగపడితేనే శరీరం, లేకపోతే అది శవం అవుతుంది. వాళ్ళ కోసమే బతికే వాళ్ళు బతుకుతున్నట్టు కాదు జీవోత్సవాలు. ఇతరుల కోసం బతికే వాళ్ళే నిజంగా జీవితం జీవిస్తూ ఉన్నట్టు. అందుకే దే ఓన్లీ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్. మనం కూడా ఏం నేర్చుకోవాలంటే ఏదో ఒక విధంగా మన కుటుంబానికి మనం సహాయపడాలి, సమాజానికి సహాయపడాలి, దేశానికి సహాయపడాలన్న గొప్ప అర్థాన్ని పరమేశ్వరుడు ప్రపంచానికి చెప్తూ ఉన్నాడు. పార్వతికి చెప్పడం అంటే మనకు చెప్పడం. పరహితము చేయునెవ్వడో, ఇతరులకు హితాన్ని చేయాలని, ఇతరులను ఏదో సహాయం చేయాలని ఎవరైతే ఆలోచిస్తారో వారికి పంచభూతాలు కూడా వారిని ఇష్టపడతాయి, వాళ్ళకు సహాయం చేస్తాయి అని చెప్తున్నాడు. ఈ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా పంచభూతాలు, వాళ్ళకు సహాయం చేస్తాయి. అంటే ఎవరికి?
ఇతరులకు సహాయం చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు పంచభూతాలు కూడా సహాయం చేస్తాయి, అతి ప్రీతిపాత్రుడు అవుతాడు. అట్లాంటి ఇతరులకు సహాయం చేయడం కంటే గొప్ప ధర్మం ఇంకొకటి లేదు పార్వతి అని చెప్పి ఆమెను ఒప్పించి, సరే మంచిది మీరు సహాయం చేయండి అని చెప్పి ఆమె అంగీకరిస్తే అప్పుడు ఆ కాలకూట విషాన్ని పరమేశ్వరుడు లోకాలను కాపాడడానికి తీసుకోవడం. ఆ తర్వాత మనకు క్షీరసాగర మదనం జరుగుతుంది. అందులో నుంచి అనేక విషయాలు బయటికి వస్తాయి. కల్పవృక్షం, మనకు కామధేనువు, మరి ఉచ్చ అశ్వం, వీటితో పాటు లక్ష్మీదేవి కూడా సముద్రంలోనే పుట్టింది. లక్ష్మి ఎక్కడ పుట్టింది అంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడే సముద్రంలో నుంచి లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. అది శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఆ సముద్రాన్ని మదించినప్పుడు చిట్ట చివరికి ధన్వంతరి ఈ అమృతాన్ని తీసుకొని సముద్రంలో నుంచి వచ్చి వీళ్లకు ఆ అమృతాన్ని అందించడం జరిగింది. ధన్వంతరి పేరు విన్నారు కదా, ఆ ధన్వంతరే మనకు అమృతాన్ని అందించాడు. అట్లా ఆ అమృత మదనం జరిగినప్పుడు దేవదానవులు ఆ పర్వతం వాళ్ళు చిలుకుతూ ఉంటే అది సముద్రంలో పడిపోతుంది. దాన్ని పైకి లేపడానికి దేవతలకు రాక్షసులకు సహాయం చేయడానికి శ్రీ మహావిష్ణువు కూర్మావతారం టార్టైస్గా అవతారాన్ని ధరించి ప్రపంచానికి తాబేలుగా అమృతాన్ని పంచినటువంటి అద్భుతమైన అవతారం రెండవ అవతారం. ఇక మూడవది వరాహ అవతారం. హిరణ్యాక్షుడు భూమిని అపహరించి సముద్రంలో దాగి, భూమి లేదు సముద్రంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు లోకాలన్నీ అయోమయం అవుతున్న పరిస్థితిలో శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం అంటే సముద్రంలో నుంచి భూమిని పైకి లేపాలంటే ఏది అనుకూలంగా ఉంటుందో మహా అద్భుతమైనటువంటి వరాహ అవతారాన్ని ధరించి భూమి సముద్రంలో ఉన్న భూమిని హిరణ్యాక్షుని సంహరించి తిరిగి భూమిని కాపాడినటువంటి అవతారం వరాహ అవతారం. అందుకే విష్ణుమూర్తికి భూదేవి భార్యగా ఆ అవతారంలో ఆయన పొందడం జరిగింది. భూమి విష్ణుమూర్తికి భార్యగా. ఈ అవతారంలో పుట్టినటువంటి వాడు నరకాసురుడు. ఎవరు నరకాసురుడు? వరాహ విష్ణుమూర్తికి భూదేవికి జన్మించినటువంటి వ్యక్తి నరకాసురుడు. అందుకే నరకాసురుణ్ణి ఏ రాక్షసునైనా విష్ణుమూర్తి చంపుతాడు. కాబట్టి భూదేవి విష్ణుమూర్తిని వేడుకుంది, నాకు రాక్షసుడు పుట్టిండు, ఎట్లయినా రాక్షస సంహారం విష్ణుమూర్తి మీరే చేస్తారు, నా కొడుకును చంపొద్దు అని వేడుకుంది. మంచిదిలే అమ్మ నేను చంపా అని చెప్పి విష్ణుమూర్తి వరం ఇచ్చాడు. అందుకే కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు నరకాసురుని చంపలేదు, సొంత తల్లి మాత్రం సత్యభామ భూదేవి యొక్క అవతారం. కాబట్టి ఈ దుర్మార్గుడైనటువంటి నరకాసురుణ్ణి సత్యభామ సంహరించడం జరుగుతుంది. ఇట్లా ఇది వరాహ అవతారం. ఆ తర్వాత అద్భుతమైనటువంటిది నరసింహ అవతారం. మనకు నరసింహుడు మనందరికీ తెలుసు, ఎక్కడున్నాడు? యాదగిరిగుట్టలో నరసింహ అవతారం ఉంది. ఈ అవతారం రావడానికి మనకు ప్రహ్లాదుడు, మీరంతా పిల్లలు కాబట్టి ప్రతి పిల్లవాడు ప్రహ్లాదులాగా ఉండాలి. ప్రహ్లాదుడు పుట్టకముందే ఈ విష్ణు భక్తిని నేర్చుకున్నాడు. ఎక్కడున్నప్పుడు? తల్లి కడుపులో. కాబట్టి తల్లి కడుపులో ఉన్నప్పుడే జ్ఞానం అన్నది పిల్లలకు లభిస్తుంది అనడానికి ఇది పెద్ద ఉదాహరణ. అందుకే సీమంతం చేస్తారు. ఎవరైతే తల్లి కాబోతుందో వాళ్ళకు సీమంతం చేసి తల్లి ఏ ఆలోచనలు ఉంటాయో పిల్లలకు అవే వస్తాయి. కాబట్టి తల్లి బాధపడితే, తల్లి దుఃఖిస్తే, తల్లికి తీరని కోరికలు ఉంటే పిల్లలకు కూడా
అసంతృప్తిగా అట్లాంటి వ్యక్తులు జన్మిస్తారు. కాబట్టి తల్లిని సంతోషపెట్టాలి అని మన భారతదేశంలో ఉన్న గొప్ప సంస్కృతి ఇది. అందుకే కడుపులో ఉన్నప్పుడు నారద మహర్షి ద్వారా ఈ విష్ణు భక్తిని, మహాజ్ఞానాన్ని, వేద జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి ప్రహ్లాదుడు. నారద మహర్షి ధర్మరాజుతో చెప్తాడు, ఈ రాజసూయ యాగం జరుగుతూ ఉంటే శిశుపాలుడు శ్రీకృష్ణుడు తిడుతూ ఉంటాడు. 100 తప్పులు మన్నించి వాళ్ళ తల్లికి వరం ఇస్తాడు. కాబట్టి ఇక వాడిని ఉపేక్షించవద్దు అని చెప్పి చక్రాయుధంతో శిశుపాలుని తల ఖండించి వేస్తాడు. అప్పుడు శిశుపాలుని ఆత్మ వచ్చి శ్రీకృష్ణుల్లో కలిసిపోతుంది. ఇది చూస్తున్నటువంటి ధర్మరాజు ఈ దుర్మార్గుడైన శిశుపాలునికి భగవంతుని అనుగ్రహం ఎట్లా లభించింది అని అడుగుతాడు. అప్పుడు నారదుడు ధర్మరాజుతో చెప్పి, భక్తులు రకరకాలుగా ఉంటారు. కొందరు విష్ణు ద్వేషంతో కూడా విష్ణువునే ధ్యానించి భగవంతుల్లో కలిసిపోతారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరి కళా రీతిన్ శిశుపాల ముఖ్య నుపతుల్ సంబంధులై విష్ణుల్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రిన్ గంటిమి ఎట్లయినన్ ఉద్ధామధ్యాన గరిష్ఠులై ఆ శ్రీ మహావిష్ణువును చేరుకోవచ్చు అని చెప్పి ఈ విధంగా కొందరు కంసుడు భయంతోనే ఎప్పుడు నిద్రలో కూడా భగవంతుని తలుచుకున్నాడు. శిశుపాలుడు వైరం అంటే శత్రుత్వంతో ఎప్పుడు శ్రీకృష్ణుడిని వాడు నిద్రలో కూడా శ్రీకృష్ణుడిని నిందిస్తూ ఉన్నాడు. ఈ విధంగా కొందరు వైరంతో, కొందరు శత్రుత్వంతో, గోపికలు ప్రేమతోటి, ఆ యాదవులు బంధుత్వంతో, మరి పాండవులు ప్రేమతోటి, ఈ నారదాది మునులు భక్తితోటి ఎప్పుడు ఏ మార్గంలోనైనా నిరంతరం భగవద్ ధ్యానంలో భగవంతుని చేరుకోవచ్చు అని చెప్పిన నారద మహర్షి ఇక ప్రహ్లాదుని గురించి ఎందుకు కన్న తండ్రి కొడుకును చంపమని చెప్పిండు, నాకు విచిత్రంగా ఉంది అని చెప్పి అడిగినప్పుడు తండ్రి ఎవరు ప్రహ్లాదునికి? హిరణ్యకశ్యపుడు. సొంత కొడుకును చంపమని చెప్తూ ఉన్నాడు. ఎవరు ప్రహ్లాదుడు అంటే పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షింపుచున్, సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగలి చింతామృతాస్వాద సంధానుండై మరిచన్. ఈ లోకాలను మర్చిపోయిండు ప్రహ్లాదుడు అని. పడుకుంటూ, నిద్రిస్తూ, తినుకుంటూ, ఆడుకుంటూ ఎప్పుడు భగవద్ ధ్యానంలో ఉన్న ప్రహ్లాదుడు అంత మంచి పిల్లవాడు. బాలు ప్రభా విశాలు హరిపాద చింతన క్రియాలోలు కృపాలు సాధు గురులోక ప్రధాన తపాలు నిర్మల శ్రీలు విఖండిత మోహవల్లికాజాలు అదేల తండ్రి వడి చంపగ పంపే మునీంద్ర చెప్పుమా అని చెప్పి పెద్దలు కనిపిస్తే సాష్టాంగ నమస్కారం చేసి అట్లాంటి మంచి సభ్యత సంస్కారం ఉన్నటువంటి ప్రహ్లాదుని తండ్రి మెచ్చుకోకుండా నా కొడుకు ఇంత మంచివాడని చెప్పి సంతోషపడకుండా ఎందుకు చంపాలనుకున్నాడు అని చెప్పి అడిగితే, ఎందుకంటే విష్ణు ఈ కూర్మావతారంలో చంపింది ఎవరిని? హిరణ్యకశ్యపుని, హిరణ్యాక్షుని. ఈ హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షులు ఇద్దరు అన్నదమ్ములు. సో వాళ్ళ సోదరుని చంపిండు అనే కోపంతో విష్ణు ద్వేషిగా మారిపోయాడు. ఎవరు? హిరణ్యకశ్యపుడు. ఆ విధంగా ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు అయితే తట్టుకోలేక ప్రహ్లాదుని రకరకాలుగా వంచి చాలా ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని మానకపోతే చివరికి చంపేయాలనుకున్నాడు. చంపేయాలనుకుంటే అది సాధ్యం కాలేదు. అప్పుడు ప్రహ్లాదుని పిలిచి, ఏమిటి నీ ధైర్యం? ఎందుకురా నువ్వు భయపడతలేవు? లోకాలన్నీ నన్ను చూసి భయపడుతూ ఉన్నాయి, కానీ పసిపిల్లవాడివి నువ్వు ఇంత లేవు, ఏ ధైర్యంతో నువ్వు ఇట్లా చేస్తూ ఉన్నావు అని అడిగినప్పుడు ప్రహ్లాదుడు తండ్రితో చెప్తాడు, తండ్రి గారు 3 లోకాలను జయించిండు మీరు, కానీ నీ లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను నువ్వు జయించలేకపోయినావు, అందుకే నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు తండ్రి అని చెప్పి ఎవరు నీకు ఈ ధైర్యము అంటే ఈ సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ఆ పరమాత్ముడు ఆ శ్రీ మహావిష్ణువే నాకు నీకు అందరికీ ఈ రక్ష ఆ శ్రీ మహావిష్ణువు అని చెప్పినప్పుడు ఎక్కడరా శ్రీహరి, ఎక్కడ దాగున్నాడు, ఎవరు నిన్ను కాపాడేవాడు, ఎక్కడ ఉన్నాడు అని అడిగితే అప్పుడు శ్రీ మహావిష్ణువు తండ్రి అడిగినప్పుడు ప్రహ్లాదుడు ఎక్కడ చూపించమని అడుగుతాడు అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఎక్కడ చూపించమంటే అక్కడి నుంచి ప్రత్యక్షం కావడానికి అండపిండ బ్రహ్మాండం అంతా నిండిపోయి ఉన్నాడట. ఈ మైకులో ఉన్నాడా అంటే మైకులో నుంచి చూపించాలి, రావాలి. ఈ గోడలో ఉన్నాడంటే గోడ నుంచి రావాలి, ఈ అల్మారిలో ఉన్నాడంటే అల్మారి నుంచి రావాలి. కాబట్టి చెట్టులో గుట్టలో పుట్టలో అండపిండ బ్రహ్మాండం అంతా నిండి ప్రహ్లాదుడు ఎక్కడ చూపించమంటే అక్కడ ప్రత్యక్షం కావాలి అంటే భక్తుని మాట నిలబెట్టాలి. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఎక్కడ నుంచి కావాలంటే అక్కడ నుంచి రావడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు హిరణ్య కశ్యపుడు ఎక్కడ రాని శ్రీహరి ఈ స్తంభంలో ఉన్నాడా అని చెప్పి అడిగినప్పుడు ఇందు కలడు అందు లేడనే సందేహము వలదు, ఎందెందు వెతికి చూసినా ఆ శ్రీ మహావిష్ణువు అందందే కలడు దానవాగ్రని వింటే అని చెప్పితే ఈ స్తంభంలో చూపు అని చెప్పి స్తంభాన్ని ఖడ్గంతో ఈ విధంగా చర్చినప్పుడు ఆ స్తంభంలో నుంచి నరసింహ అవతారంలో స్వామి బయటికి రావడం, ప్రత్యక్షం కావడం, ఆ విధంగా భక్తుని మాట నెరవేర్చడం, లోక కళ్యాణాన్ని చేయడం, హిరణ్య కశ్యపుని సంహరించడం కోసం పరమాత్ముడు ఆ విధంగా ఒక తల సింహము, తర్వాత కింది భాగం మానవ ఆకారం నరసింహ అవతారం రావడం జరిగింది. ఎందుకంటే హిరణ్యకశ్యపుడు దేవునితో వరాన్ని కోరిండు. దేవతలు, దానవులు, రాక్షసులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, పక్షులు, జంతువులు, రాత్రి పగలు, భూమి మీద, ఆకాశంలో, ఇంట్లో, బయట ఏ ఆయుధంతో కూడా నాకు చావు రావద్దని, అంటే విచిత్రమైన కోరిక. ఆ కోరికలను తీర్చుకుంటూ రాత్రి కాదు పగలు కాదు, రెండిటి మధ్యలో ఉండే టైం, ఇంట్లో కాదు బయట కాదు, ఎక్కడ కడప మీద, ఏ ఆయుధంతో చంపొద్దు అంటే గోర్లతో, జంతువు కాదు మనిషి కాదు, అందుకని సగం జంతువు సగము మనిషి. అంటే పరిస్థితులకు అనుకూలంగా భగవంతుని యొక్క అవతారం మత్స్యావతారము, ఆ పరిస్థితులకు అనుకూలం కూర్మావతారము, వరాహ అవతారం. ఇలాంటి అవతారాలు కూడా ఎందుకు ఏ అవతారం వచ్చిందో దాని వెనుకాల ఉన్న కారణం కూడా మనం గ్రహించాలి. ఆ విధంగా నరసింహ అవతారం, తర్వాత బలిచక్రవర్తిని మరి పాతాళానికి పంపి స్వర్గాన్ని ఇంద్రునికి ఇవ్వడానికి వచ్చినటువంటి అవతారం వామన అవతారం. ఆ తర్వాత పరశురామ అవతారం. పరశురాముడు మీ అందరికీ తెలుసు, ఎవరు? దేవుని అవతారం. జమదగ్నికి జన్మించినటువంటి కొడుకు. కార్తవీర్యార్జునుడు అని ఒక రాజు. ఈయన ఎంత బలవంతుడు అంటే 1000 చేతులు. ఈయన ఒకసారి రావణాసురుడు, మీ అందరికీ తెలుసుగా, రావణాసురుడే మహా బలవంతుడు. రావణాసురుడు ఒకసారి నదీ తీరానికి వెళ్ళిండు. ఆ నదిలో కార్తవీర్యార్జునుడు స్నానం చేస్తూ ఉన్నాడు వాళ్ళ భార్యలతో. భార్యలు ఏం చేసిందంటే ఒక్కసారి 1000 చేతులు ఉన్నాయి కదా, నీళ్లను ఇట్లా ఆనకట్టలాగా కట్టి ఆపు అని వాళ్ళు కోరిండు. అయితే కార్తవీర్యార్జునుడు ఏం చేసిండంటే ఆ నదిలో కూర్చొని చేతులను అడ్డుపెట్టి నీళ్ళని ఆపేసాడు. అదొక ప్రాజెక్టు లాగా అయిపోయి నీళ్ళన్నీ వెనుకకు వచ్చేసినాయి. ఆ వెనకాల ఈ రావణాసురుడు ఒక ఇసుకతో లింగాన్ని చేసి పూజ చేస్తున్నాడు. ఆ నీళ్ళు వచ్చేసి ఆ లింగం అంతా కొట్టుకుపోయింది. ఎవడ్రా ఈ పని చేసిందని కార్తవీర్యార్జునుడితో యుద్ధానికి వెళ్ళింది. కార్తవీర్యార్జునుడు ఏం చేసిండంటే
ఒక చేయితో ఆ రావణాసురుని ఒక పురుగును పట్టుకొని తీసుకుపోయి లోపల చెరసాలలో బంధించాడు. అంటే రావణాసురుని అంతటి బలవంతుణ్ణి కేవలం ఒక పురుగును పట్టి తీసుకెళ్ళి బంధించగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే కార్తవీర్యార్జున్. అట్లాంటి కార్తవీర్యార్జున్ని సంహరించినటువంటి వాడు పరశురాముడు. పరశురాముని మెప్పించి ఆయనను ఉపసంహారం చేసినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. సో ఇది అంటే ఒకప్పుడు రాజులు గర్వంతో విర్రవీగి అధర్మానికి పాల్పడినప్పుడు ఈ క్షత్రియ సంహారం చేయడానికి వచ్చినటువంటి మహా అవతారం పరశురాముడు. 21 సార్లు భూమి మొత్తం తిరిగి క్షత్రియ సంహారం చేసినటువంటి మహావీరుడు. ఆ తర్వాత రామావతారం వచ్చిన తర్వాత ఆయన శాంతించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చింది మనందరికీ తెలుసు, పోసినటువంటి ధర్మస్వరూపం రామావతారం. రామో విగ్రహవాన్ ధర్మ, అట్లాంటి రామావతారం మనందరికీ తెలుసు. ఆ తర్వాత రాముడు అంటే ఆదర్శ మర్యాద పురుషోత్తముడు. ప్రపంచానికి ప్రతి మానవ జాతికి ఆదర్శాన్ని నెలకొల్పినటువంటి వ్యక్తి రామచంద్రుడు. మనిషి ఎట్లా జీవించాలనో మానవుని యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియజెప్పడానికి వచ్చింది రామావతారం. అందుకే సమస్త మానవ జాతికి ఆదర్శం ఎవరు అంటే రామచంద్రుడు. మనిషి ఎట్లా జీవించాలనో ఒకే బాణం, ఒకే భార్య, ఒకే మాట, ఇది భారతదేశంలో ప్రపంచంలో మానవ జాతికి గొప్ప ఆదర్శాన్ని అందించినటువంటి రామావతారం. ఆ తర్వాత బలరాముడు అంటే వ్యవసాయం అందరికీ ఆధారం కాబట్టి ఆ విధంగా కల్టివేషన్ను ప్రపంచానికి అందించింది బలరామ అవతారం. ఆ తర్వాత శ్రీకృష్ణుడు మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే రామావతారం అన్నది మానవ జాతికి ఆదర్శం. కానీ కృష్ణుడు పుట్టకముందే దేవుడు అని ప్రకటించుకున్నాడు, అద్భుతాలను చేసిండు, బ్రహ్మ రాక్షసులను సంహరించి మహాభారత యుద్ధాన్ని జరిపించి ధర్మ సంస్థాపన చేసినటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం. అంతేకాదు ప్రపంచానికి డిగ్నిటీ ఆఫ్ లేబర్, చిన్న పని పెద్ద పని కాదు, ఏ పని అయినా గొప్పదే అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి. ఆ రోజు రాయబారిగా వెళ్ళడం అంటే చిన్న ఉద్యోగులను పంపిస్తారు రాయబారిగా. ఈరోజు కూడా ప్రధానమంత్రి పెద్ద పోస్టు, అంబాసిడర్ అంటే చిన్న పోస్ట్ అనుకుంటాం. కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు పాండవులను పక్షాన రాయబారిగా వెళ్ళిండు. అదే కాదు మహాభారత యుద్ధంలో డ్రైవర్గా పనిచేసాడు, అర్జునునికి రథ సారథ్యం వహించిండు. అంటే ప్రపంచానికి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ చెప్పినటువంటి గొప్ప మెసేజ్ ఏంటి అంటే ఏ పని చిన్నది కాదు, ఏ పని పెద్దది కాదు, నువ్వు చేసే పని చిత్తశుద్ధితో చేయమని చెప్పి డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఆ రోజు డ్రైవర్గా ఆయన పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ను కూడా ప్రపంచానికి అందించిన మహానుభావుడు. అంతేకాదు భక్తుని కోసం ఎంతకైనా దిగజారుతాడు, ఎంతైనా భక్తుని కాపాడడానికి భగవంతుడు ప్రయత్నం చేస్తాడు అనడానికి దాని స్లైడ్ మూవ్ చేయి ఒకటి. మీకు ఈ ఫోటో చాలామంది ఇళ్లలో ఉంటుంది. అక్కడ ఉన్నది ఎవరు? రథం పైన ఉన్నది ఎవరు? భీష్మాచార్యులు. ఆయన మామూలు వ్యక్తి కాదు, ఇచ్ఛామృత్యు పొందినటువంటి మహానుభావుడు భీష్మాచార్యులు. ఆయనను చంపడానికి రథ చక్రాన్ని ఎత్తి ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు. ఒక్కసారి అది చూస్తే భగవంతుని యొక్క ప్రేమ, భక్తి, భక్తుడు ఎట్లా ఉంటాడో భగవంతుడు ఎట్లా ఉంటాడో మనకు ప్రపంచానికి చాటి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం అది. శ్రీకృష్ణుడు యుద్ధానికి ముందు ప్రతిజ్ఞ చేశాడు, నేను యుద్ధం చెయ్యా, ఏ ఆయుధాన్ని పట్టా. ఏం చేశాడు? ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేసి అర్జునునికి రథసారథి డ్రైవర్ అయ్యాడు. భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు. మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది. అందులో 10 రోజులు ఎవరు యుద్ధం చేసింది? కేవలం ఒక భీష్ముడే.
ప్రతిరోజు దుర్యోధనుడు వెళ్ళి ఉదయం డే టైం మొత్తం యుద్ధం చేసి అలసిపోతే పాపం ముసలాయన ఆయన దగ్గరికి వెళ్ళి సూది పొడుపు మాటలతో గాయపరిచి నిద్ర లేకుండా చేసి ఏడిపించేవాడు. తాత, నువ్వు పాండవులు అంటేనే నీకు ఇష్టం, నువ్వు సరిగ్గా యుద్ధం చేయడం లేదు, నువ్వు యుద్ధం చేస్తే ఒక్కరైనా చనిపోవాలి కదా, ఎందుకు పాండవ పక్షపాతం వహిస్తూ నాకు నువ్వు మనస్ఫూర్తిగా నా వైపు నువ్వు లేవు అని చెప్పి బాధ పెడితే, ఆ రోజు 9వ రోజు భీష్ముడు చెప్తాడు, రేపు నేను ఏ విధంగా యుద్ధం చేస్తున్నో చూడు, ఎవరినైనా సరే అసలు అది వీర భయంకరంగా 9వ రోజు యుద్ధం చేస్తాడు. చేస్తే కృష్ణుడు ఎంత ప్రయత్నం చేసినా భీష్ముని నివారించడం సాధ్యం కాదు. వెనుకకు చూసేసరికి అర్జునుడి శరీరం అంతా రక్తం గారిపోతూ ఉంటుంది. అర్జునుడు అంటే భక్తుడు, కృష్ణునికి చాలా ఇష్టం. కృష్ణుని కూడా బాణాలు తగులుతాయి, రక్తం గారుతూ ఉంటుంది. అయితే అర్జునుని ఎప్పుడైతే చూసిండో తట్టుకోలేకపోతాడు. తాను ప్రామిస్ చేసిన మాట కూడా పక్కన పెడతాడు. పెట్టి ఒక్కసారి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళ మెరిసి పడగా ఒక్కసారి రథం మీద నుంచి ఎగిరి దుంకి కిందికి ఆ రథచక్రాన్ని చేతిలో పట్టుకొని చంపేస్తా అని చెప్పి భీష్ముని మీదకి వెళ్తూ ఉంటే వెనుక నుంచి అర్జునుడు వచ్చి కాళ్ళు పట్టుకొని, బావా వద్దు బావా ఆగు, ప్రపంచం ఏమనుకుంటుంది, భగవంతుడే మాటిచ్చి తప్పిన వ్యక్తిగా నీకు అపకీర్తి, అర్జునుడు చేతగాని వాడు అందుకే కృష్ణుడు సహాయం చేసినాడు అని నాకు అపకీర్తి, వద్దు బావా అని ఆ విధంగా అర్జునుడు కాళ్ళు పట్టుకొని ఆపుతూ ఉంటే కృష్ణుడు బాణాలు భీష్ముడు వదిలిపెట్టి, ఇంతకంటే అదృష్టం ఎవరికి దక్కుతుంది, కృష్ణుడు పరమాత్ముడే నన్ను చంపడానికి వస్తూ ఉన్నాడు, నన్ను కాపాడడానికి రండి అని చెప్పి కృష్ణుడిని వేడుకుంటూ ఉంటాడు. మనకు కాలుకు దెబ్బ తగిలితే దేవుని తిడతాం, కానీ భీష్ముడు నిన్ను చంపేస్తా అంటే శ్రీకృష్ణుని వేడుకుంటూ ఉన్నాడు. భగవంతుడే సృష్టికర్త కాబట్టి భగవంతుని చేతిలో చనిపోయే కంటే అదృష్టం ఏముంటుంది అని చెప్పి టైం లేదంటున్నారు. అద్భుతంగా భాగవతంలో భీష్మ స్తుతి ఉంటుంది. భీష్ముడు కృష్ణుని ప్రార్థిస్తాడు, నీ చేతిలో చనిపోయే అదృష్టం నాకు లభించింది, రండి నన్ను చంపండి అని చెప్పి కృష్ణుని వేడుకోవడం అంటే ఇందులో భగవంతుడు భక్తుని కోసం మాట కూడా తప్పి ప్రార్థించినట్టు భగవంతుని యొక్క భక్త వత్సలత, భక్తునికి ఏమైనా జరిగితే భగవంతుడు తట్టుకోలేడు, కాపాడుతాడు. ద్రౌపది టోటల్ సరెండర్ ఎవరైతే చేస్తారో భగవంతుడు వాళ్ళని కాపాడుతాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్నీ వదిలిపెట్టి నన్ను ఎవరు శరణు కోరుతారో వారి యోగక్షేమం వహామ్యం, వాళ్ళ యోగక్షేమాలు నేనే చూస్తా అని భగవంతుడు చెప్పినట్టు భగవంతుని ఎవరు నమ్మి సంపూర్ణ శరణాగతి చేస్తారో వాళ్ళను కాపాడుతాడు. గజేంద్ర మోక్షం తర్వాత స్లైడ్ వేయి. గజేంద్ర మోక్షం కూడా మీ అందరికీ తెలుసు. ఇది ఒకటి చేసి బంద్ చేద్దాము. ఓకే, ఈ గజేంద్ర మోక్షంలో ఏనుగును కాపాడడానికి కూడా ఏనుగు చదువుకోలేదు, ఏ శాస్త్రాలు తెలియదు, అయినప్పటికీ అది చేతనైనంత వరకు పోరాటం చేసింది. ఎప్పుడైతే చేత కాలేదో అది పూర్తిగా భగవంతుడు నీవే లావక్కింతయ్యలేదు, మరి నీవే తప్ప నాకు ఇత పరం బెరుగా అని ప్రార్థన చేసినప్పుడు అక్కడ వైకుంఠంలో ఉన్న అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల ప్రాంతేందు సర ప్రాంతేందు అక్కడ ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఉన్న పడంగా లేచి మరి సిరికింజప్పడు శంఖ చక్ర యుగమున్ చేదో సంధింపడు ఏది లేకుండా వచ్చి గజేంద్రుని కాపాడిన మరి గజేంద్ర మోక్షం మనకు తెలుసు. అందుకే భగవంతుని నమ్మితే భగవంతుడు తప్పక కాపాడుతాడు. ఈ విధంగా భగవంతుని గురించి భక్తుల గురించి తెలియజేసేది భాగవతం, దశావతారాలు. మరి రాబోయేది కల్కి అవతారం కాబట్టి మనమంతా భక్తితో ఉండాలి. భగవంతుని నమ్ముకుంటే ఎవరికి అపజయం కలగదు. కొన్ని విషయాలు మీకు చెప్పే అవకాశం నాకు దొరికినందుకు ధన్యవాదాలు.
ఎత్తుగడతన సముద్రం అంత జ్ఞానం ఉన్నది, మీరేమో చిన్న కుండలు. ఆ జ్ఞానాన్ని మీరు తీసుకోవాలి. ఇంతకీ సార్ ఏం చెప్పిండు? దశావతారాలు మీ డైరీలో రాసుకొని రావాలి. ఇంకొకటేమో పుస్తకం పేరు చెప్పిండు భాగవతం అని కదా. భాగవతం చదివితే ఏమొస్తుంది అనండి ఒకసారి. భాగవతం భాగవతం అని అందరూ అనండి. భాగవతం 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 చదివితే ఏమైతాము? బాగుపడతాం. మీరందరూ బాగా అవుతారు కదా. ఇప్పుడు 4 రోజులలో బాగా అయ్యారు కదా. కొంచెం ఇంప్రూవ్మెంట్ అయినాక జ్వరం గిరం అంతా పోయింది కదా. రోజు టానిక్లు, ఒకసారి మొత్తం టానిక్లు మీ గురించి అదంతా తయారు చేసుకొని తెచ్చి చెప్పినందుకు వారికి హృదయపూర్వక వందనాలు అర్పిస్తూ వారికి మన నాంపల్లి జూనియర్ కాలేజ్లో ప్రిన్సిపల్ వొకేషనల్ చేయదలుచున్న వాళ్ళకు మంచి అవకాశం అక్కడ. పిల్లలు బాగున్నారు ఈసారి, పోయినసారి కంటే చాలా బాగున్నారు. ఈ అబ్బాయి అనుకోవద్దు, టైము